Hi, hello, this is Saila. Welcome back to Vibrant. బిగ్ బాస్ సీజన్ 8 ఎండింగ్ కి వస్తున్న కొద్ది గొడవలు ఎక్కువవుతున్నాయి. అయితే ఇందులో ఫుటేజ్ కోసం జరిగే గొడవలే ఎక్కువ అనేలా ఉంది లేటెస్ట్ ఎపిసోడ్. ముఖ్యంగా గౌతమ్ కావాలని గొడవకి దిగినట్లు కనిపించింది. ఇక దీనికి పృథ్వీ తన రౌడీయిజం చూపించాడు. ఎవరు అవునన్నా కాదన్నా గౌతమ్ చాలా తెలివైనవాడు అనేది మాత్రం నిజం. ఎందుకంటే పరిస్థితులు తనకి తగ్గట్లుగా మారకపోతే వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే తెలివి గౌతమ్ దగ్గర ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో హౌస్లోకి వచ్చిన గౌతమ్ నిజానికి మణికంఠ ప్లేస్లో ఎలిమినేట్ కావాల్సింది. కానీ అక్కడ లక్కీగా సేవ్ అయిన తర్వాత గౌతమ్ తన అసలు గేమ్ బయటపెట్టాడు. టాస్కుల విషయంలో తన 100% ఇచ్చినా సరే ఆడియన్స్ గౌతమ్ని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గ్రూపిజం అనే ఒక్క పదంతో హౌస్లో కన్నడ బ్యాచ్కి తాట తీస్తా బయట తెలుగు వర్సెస్ కన్నడ అనే ఫీలింగ్ బలంగా వచ్చేలా చేశాడు. దానివల్లే అసలు విన్నర్ రేస్లోనే లేని గౌతమ్ పేరు ఫ్యామిలీ వీక్లో టాప్ 3లోకి వచ్చేసింది. నిజానికి ఇది గౌతమ్ సీజన్ 7లో కూడా వాడిన స్ట్రాటజీనే. కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అప్పుడు శివాజీకి జనాల్లో గౌతమ్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. దీంతో గౌతమ్ ఎంత ట్రై చేసినా శివాజీని ఇరికించడానికి అవ్వలేదు. దీంతో ఒకసారి శివాజీతో గొడవ పడి డోర్లు దబదబా బాధేసి పోతా అంటూ బిగ్ బాస్తో గౌతమ్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈసారి అదే ఫైర్ ఇక్కడ వర్కౌట్ కావడంతో లేటెస్ట్ ఎపిసోడ్లో మరోసారి వాడేశాడు గౌతమ్. అసలు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ లాస్ట్ ఎపిసోడ్లో 4 చీఫ్ కంటెండర్లు సెలెక్ట్ అయిన తర్వాత మిగిలిన ఒక్క ప్లేస్కి నిఖిల్, రోహిణి మిగిలారు. వీరి విషయంలో మాత్రం హోస్ట్ మెజార్టీ ప్రకారం డెసిషన్ తీసుకోవాలంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్. దీంతో హౌస్ మేట్స్కి ఇద్దరు అపీల్ చేసుకున్నారు. నేను చాలాసార్లు చీఫ్ అయ్యా, కానీ మెగా చీఫ్ ఇప్పటి వరకు అవ్వలేదు. అందులోనూ చేయని తప్పులకి చాలా ఆరోపణలు నా మీద వచ్చాయి. కనుక నేను ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా అంటూ నిఖిల్ అడిగాడు. ఇక నేనొక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు, అవకాశం వస్తే చీఫ్గా నేనేంటో చూపిస్తా అంటూ రోహిణి చెప్పింది. రోహిణికి సపోర్ట్ ఓకే, కానీ ఇక ముందుగా గౌతమ్ మాట్లాడుతూ తన సపోర్ట్ రోహిణికే అని చెప్పాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అవసరం లేకపోయినా గ్రూప్ గేమ్ టాపిక్ని ఇక్కడ రైజ్ చేశాడు. వైల్డ్ కార్డ్స్ అందరికీ బయటికి పంపించేయాలని ఓజీ క్లాన్ అప్పుడు ప్లాన్ చేసింది. అలా ఒక గ్రూప్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేయడం కరెక్ట్ కాదు. అవన్నీ ఇప్పుడే తెలుస్తున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అంటే అన్నీ చూసి వచ్చారని అనుకుంటారు, కానీ ఆడియన్స్తో వాళ్ళకి తక్కువే కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ హౌస్లోకి వచ్చారు అంటూ గౌతమ్ అన్నాడు. కట్ చేస్తే యష్మి, ప్రేరణ ఇద్దరు చాలా తెలివిగా తమ డెసిషన్ చెప్పారు. ముందుగా యష్మి మాట్లాడుతూ నిఖిల్ ఇప్పటికే చీఫ్ అయ్యాడు, అవ్వలేని వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నా, అందుకే రోహిణికి సపోర్ట్ చేస్తున్నా అంటూ యష్మి చెప్పింది. ఇక ప్రేరణ మాట్లాడుతూ రోహిణి నాకు మెగా చీఫ్ అయ్యేందుకు సపోర్ట్ చేసింది, కనుక అది గివ్ బ్యాక్ ఇద్దామనుకుంటున్నా, నా సపోర్ట్ రోహిణికే అంటూ చెప్పింది. అంటే తాము గ్రూప్ గేమ్ ఆడట్లేదని నిరూపించుకోవడానికి నిఖిల్కి కాకుండా రోహిణికి వీళ్ళు సపోర్ట్ చేసినట్లు అనిపించింది. ఆ తర్వాత విష్ణుప్రియ, పృథ్వీ, నబీల్ ముగ్గురు నిఖిల్కి సపోర్ట్ చేశారు. కానీ అవినాష్, తేజ, గౌతమ్, యష్మి, ప్రేరణ 5గురు సపోర్ట్ చేయడంతో రోహిణి మెగా చీఫ్ కంటెండర్ అయింది. పృథ్వీ క్లారిటీ, గౌతమ్ ప్లాన్ షురూ కట్ చేస్తే తన డెసిషన్ చెప్పినప్పుడు పృథ్వీ ఓ క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడెవరు వైల్డ్ కార్డ్స్ని పంపించేద్దామనే ఉద్దేశంతో ఆడలేదు. అలా ఆడింది ఓజీ వర్సెస్ రాయల్ క్లాన్స్ ఉన్నప్పుడు అలా చేశాం, అప్పుడు అలానే ఆడాలి, కానీ ఆ తర్వాత ఎప్పుడు అలా చేయలేదు అంటూ పృథ్వీ అన్నాడు. దీనికి గౌతమ్ మళ్ళీ కౌంటర్ వేశాడు. టాస్కుల్లో క్లాస్గా ఆడటం ఓకే, కానీ నామినేషన్స్ అనేది పర్సనల్, కానీ అది కూడా మీరు కలిసి డిస్కస్ చేసుకున్నారు కదా అంటూ గౌతమ్ పాయింట్ రైజ్ చేశాడు. దీనికి అవును చేశాం, కానీ అది క్లాస్ ఉన్నప్పుడు మీరు మధ్యలో వచ్చారు, మీకెందుకు టైటిల్ ఇవ్వాలి అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో గొడవ స్టార్ట్ అయింది. గ్రూపిజమే నడుస్తోంది కనిపిస్తోంది. అవును మచ్చా, మీరంతా కలిసి గ్రూప్ గేమ్యే కదా ఆడతారు, వైల్డ్ కార్డ్స్ని పంపించేయాలని గ్రూప్గా ఆడుతున్నారు అంటూ గౌతమ్ అన్నాడు. దీనికి ఎవరు గ్రూప్గా ఆడారు, ఫ్రెండ్షిప్ని గ్రూప్ అనుకుంటే మేమేం చేయలేం అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో కనిపించేదాన్ని ఎవరు కనుమరుగు చేయలేరు అంటూ డైలాగ్ కొట్టాడు గౌతమ్. దీంతో విష్ణు మధ్యలో కలగజేసుకుని ఏం మాట్లాడుతున్నావు గౌతమ్, కనుమరుగు చేయలేకపోవడం ఏంటి అంటూ ఏదో అడిగింది. దీంతో గౌతమ్ ఆవేశంగా నేను పృథ్వీతో మాట్లాడుతుంటే నువ్వెందుకు వస్తున్నావు, ఇదే గ్రూప్ అంటే అంటూ కౌంటర్ వేశాడు.
దీనికి మరి వీళ్ళంతా ఎందుకు అవుతున్నారు అంటూ అవినాష్ తేజ గురించి పృథ్వీ అడిగాడు. కొడతావా కొట్టు, తిడతావా తిట్టు అంటూ ఇలా గ్రూపిజం అనేసరికి గౌతమ్ మీద ప్రేరణ, యష్మి, నబీల్, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ ఇలా అందరూ రేజ్ అయ్యారు. దీంతో గౌతమ్ ఇంకా రెచ్చిపోయాడు. ఇదిగో ఇప్పుడు ప్రూవ్ అవుతుంది ఇదే గ్రూపిజం అంటే అంటూ డైలాగులు వేశాడు. దీనికి ట్రిగ్గర్ అయిన పృథ్వీ, ఏం మాట్లాడుతున్నావు, గ్రూపిజం అంటూ నీకు మాత్రమే కనిపిస్తోంది అంటూ గౌతమ్ మీదకి దూసుకెళ్లాడు. దీంతో పృథ్వీని ఇంకా రెచ్చగొడుతూ, ఏంటి మీదకొస్తున్నావు, కొడతావా, తిడతావా, రా కొట్టు, రౌడీయిజమా అంటూ పృథ్వీని రెచ్చగొట్టాడు. ఏం పీకలేవురా నువ్వు, కంపొస్తుంది పో. ఇదంతా చూసి పృథ్వీని పక్కకు లాక్కెళ్లి చెవిలో ప్రేరణ ఓ సలహా ఇచ్చింది. వాడికి అనవసరంగా స్కోప్, ఫుటేజ్ ఇవ్వకు అంటూ ప్రేరణ అంది. అప్పటికే కోపంలో ఉన్న పృథ్వీ, వాడికి స్కోప్ ఇచ్చేదేంటి అంటూ గట్టిగా అన్నాడు. ఇక దాన్ని పట్టుకున్న గౌతమ్, వాడు వీడు ఏంటి, సారీ అడుగు, రౌడీజం చేయడానికి వచ్చావా అంటూ అరిచాడు. దీనికి అవునురా అంటా, ఏం చేస్తావంటూ పృథ్వీ కూడా రేజ్ అయ్యాడు. దీనికి నువ్వు కూడా ఏం పీకలేవు అంటూ పృథ్వీ కూడా అన్నాడు. ఇలా నువ్వేంట్రా అంటే నువ్వేంట్రా అంటూ ఇద్దరు మీదికి వెళ్లారు. దీంతో నోరు కంపు కొడుతోంది పో అంటూ పృథ్వీని అన్నాడు గౌతమ్. ఇలా వీళ్ళ మధ్య గొడవ చాలాసేపు నడిచింది. అర్ధరాత్రి బొక్కలో డిస్కషన్. ఇక పృథ్వీ గురించి రోహిణి, అవినాష్, తేజ కాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ బొమ్మలకి వేసిన టీషర్ట్స్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి విష్ణుప్రియ బొమ్మకి వేసిన టీషర్ట్కి చిన్న బొక్క ఉందని రోహిణి కనిపెట్టింది. దీంతో డ్యామేజ్ అయిన టీషర్ట్ని కూడా కన్సిడర్ చేశారంటూ అవినాష్ తేజకి చెప్పింది. వీళ్ళు కుతూహలం ఆగక అర్ధరాత్రి నబీల్ని తీసుకొచ్చి ఆ బొక్క గురించి గంటసేపు డిస్కస్ చేశారు. నబీల్ని ఎలాగైనా ఇరికించాలని డిస్కస్ చేసినట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత 5 చీఫ్ కంటెండర్లకి ఓ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. పట్టు వదలని విక్రమార్కులు అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం కంటెండర్లు 5 డబ్బాలపై నిల్చొని ఉంటారు. సంచాలకు వేసిన డైస్లో ఏ కలర్ డైస్ వేస్తే ఆ కలర్లో ఉన్న నచ్చిన డ్రమ్ని సంచాలకు తీసేయచ్చు. అప్పుడు కంటెండర్లు తమ పక్క ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అవుట్ కాకుండా ఆడాలి. ఇలా ఎవరైతే చివరి వరకు ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఈ గేమ్లో ముందే పృథ్వీ డ్రమ్ పోయింది. దీంతో పక్కనే ఉన్న యష్మి డ్రమ్ మీదకి చేరిపోయాడు. రోహిణి ది మెగా చీఫ్, ఆ తర్వాత విష్ణుప్రియ అవుట్ అయిపోయింది. ఆ లెంటనే యష్మి, పృథ్వీ అవుట్ అయిపోయారు. ఇక చివరిగా తేజ మిగలగా అంతకంటే ముందు రోహిణి అయిపోయింది. దీంతో చివరి వరకు ఉన్న తేజకి 50, రోహిణికి 40, పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుకి 10 పాయింట్లు వచ్చాయి. ఇలా మెగా చీఫ్ టాస్క్లన్నీ అయిన తర్వాత చివరిగా పృథ్వీ, రోహిణి మిగిలినట్లు సమాచారం. వారిలో నుంచి రోహిణి మెగా చీఫ్ అయిందట. దీంతో పృథ్వీకి మరోసారి నిరాశే మిగిలిందన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.